హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ. క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీని అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగానే రెడీ చేసుకోబోతున్నామండి. చాలా సులువుగా ఇంట్లో ఉన్న వాటితోటే చాలా రుచికరంగా కమ్మని క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో అడుగు భాగంలో కొన్ని నీళ్ళను పోసుకోవాలి. సగం కంటే కొంచెం తక్కువగా నీళ్లు పోసి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు, చిటికెడంత పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ నీళ్ళని మరిగించుకోవాలి. ఈ కర్రీ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 300 గ్రామ్స్ వరకు క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి. తీసుకున్న క్యాలీఫ్లవర్ని ఇలా మీడియం సైజు ముక్కల్లాగా తరిగి పెట్టుకొని క్యాలీఫ్లవర్ని 2 సార్లు కడిగి పెట్టానండి. ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఇంకొక పక్కన నీళ్ళని మరిగించుకుంటున్నాం కదా, అవి మరగడం స్టార్ట్ అయ్యేటప్పుడు మనం కడిగి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ కూడా నీళ్ళల్లో వేసుకొని 2 లేదా 3 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఇలా 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఇలాగే ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటిని ఎక్కువసేపు ఉడికించుకోకూడదు. 2-3 నిమిషాల పాటు ఇలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు బాండిపై మూత పెట్టి ఈ వేడి నీళ్ళని వంపుకొని క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే బాండిని స్టవ్ పైన పెట్టుకొని ఇందులో 2 లేదా 3 స్పూన్ల వరకు నూనె పోసి నూనె వేడిన తర్వాత సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకే కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత ఇందులో 1/2 ఇంచు అల్లం ముక్కని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 7-8 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి. ఇందులోనే కొన్ని జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఇలాగే ఉంచి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో బాగా పండిన 3 లేదా 4 టమాటాలని ఈ విధంగా పొడవుగా కొంచెం లావుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే చిటికెడంతా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేయడం ద్వారా టమాటా ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోతాయి, తొందరగా మగ్గుతాయి. కాబట్టి కొంచెం ఉప్పు వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని బండిపై మూత పెట్టి ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు ఈ టమాటా, ఉల్లిపాయ, జీడిపప్పు ముక్కలన్నింటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. అదే బాండిని స్టవ్ పైన పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్ల వరకు నూనె పోయాలి. నూనె వేడైన తర్వాత చిటికెడంత పసుపు, ఒక పావు టీ స్పూన్ వరకే కారం వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఇలా కలుపుకోండి. కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వెంటనే క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేడి నీళ్ళల్లో కొద్దిసేపు ఉడికించాం కదా, కొంచెం సాఫ్ట్గా అయిపోయాయి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు కాస్త సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసి కర్రీలో వేసుకోవడం ద్వారా క్యాలీఫ్లవర్ ముక్కలు చాలా రుచిగా ఉంటాయండి. క్యాలీఫ్లవర్ ముక్కలు ఫ్రై చేసుకుంటూనే ఇంకొక పక్కన ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న టమాటా ముక్కలన్నింటిని కూడా మిక్సీలోకి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకొక పక్కన క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. చూడండి, మంచి కలర్లోకి వచ్చాయి. ఉప్పు కారాలు కూడా చక్కగా పట్టాయి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి డైరెక్ట్ ఇలాగైనా తినేయచ్చండి. ముక్కలు చాలా రుచిగా ఉంటాయి. ఉప్పు కారం చల్లి ఫ్రై చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులోనే 4 స్పూన్ల వరకు నూనె పోసి 1/2 ఇంచు చెక్క, ఒక 4 మిరియాలు, యాలకులు 1 వేసుకున్నాను. అలాగే 2 లేదా 3 లవంగాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. ఈ జీలకర్ర చిటపట్లాడేటప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టిన ఈ టమాటా పేస్ట్ని వేసుకోవాలి. టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి. టమాటా పేస్ట్ కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత సైడ్లకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది, అలా వచ్చేంత వరకే ఉడికించుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, 1/2 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కారం కొంచెం తగ్గించే వేసుకున్నానండి. మసాలా దినుసులు కూడా వేసాం కాబట్టి మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి కారం వేసుకోవాలి. బాండిపై మూత పెట్టి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి కారం మగ్గిపోయి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం గ్రేవీకి సరిపడా నీళ్లు పోయాలి.
మనం టమాటా పేస్ట్ని ఏ మిక్సీలో పట్టామో అదే మిక్సీ జార్లోకి నీళ్లు తీసుకొని ఇందులో పోసానండి. నీళ్లు పోసిన తర్వాత అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. బండిపై మూత పెట్టి ఈ గ్రేవీని కొద్దిసేపు ఉడికించుకోవాలి. గ్రేవీ ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఇదంతా దగ్గర పడి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఉప్పు వేసుకోండి. ఆయిల్ పైకి వచ్చేసింది, గ్రేవీ కూడా థిక్గా అయిపోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కర్రీని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూసారు కదా, కర్రీని అయితే ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూడ్డానికి కలర్ఫుల్గా తింటుంటే తినాలనిపించే కమ్మని క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. క్యాలీఫ్లవర్ ముక్కలు తింటుంటే చప్పగా లేకుండా చాలా రుచిగా ఉన్నాయి. ఈ సింపుల్ అండ్ టేస్టీ క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మన ఈ క్యాలీఫ్లవర్ కర్రీని అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగానే రెడీ చేసుకున్నామండి. అంతకంటే రుచిగా కూడా బాగుంటుంది. సింపుల్ అండ్ టేస్టీ క్యాలీఫ్లవర్ కర్రీ మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.